నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, తిరుపతి గోశాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మనకు తెలుసు. అంటే మొదట 100 పైబడి ఆవులు చనిపోయాయని భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ చైర్మన్, ఆయన చూపించినటువంటి చిత్రాలు కానీ ఇమేజెస్ కానీ ఆ తర్వాత జరిగిన ఇష్యూ ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. ఓవరాల్గా అంటే ప్రతి హిందువులు భక్తులు అన్నంత భారీ భారీ మాటలు అనుకోక్కర్లేదు, కానీ అసలు తెలుగు రాష్ట్రాల వాళ్లే కాకుండా భారతదేశ వ్యాప్తంగా తిరుమల తిరుపతి అంటే ఒక పవిత్రమైన భావన కలుగుతుంది ఎవరికైనా. అంతటి పవిత్రమైన భావన కలిగిన తిరుమలకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు. తాజా పరిణామాలన్నీ కూడా మీరు కూడా ప్రతిదీ దగ్గరుండి గమనిస్తూ ఉంటారు. చాలా చక్కటి సజెషన్స్ కానీ ఇలా జరగవచ్చు అని కానీ ఇలాంటివన్నీ కూడా సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. మీరు ఏమనిపిస్తుంది మేడం ఈ ఇష్యూలో ప్రజెంట్? ఏదేమైనా టీటీడీ కలియుగ ఏదో అంటారు కదా, కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి తిరుమల తిరుపతిలోనే కాదు విదేశాల్లో కూడా ఆఖరికి మొన్నటికి మొన్న దుబాయ్లో కూడా గుడి కట్టారు. అమెరికాలో ఎప్పుడూ కట్టారు, లండన్లో ఉంది. అంటే ఆయనకి భక్తజన సందోహం దగ్గర నుంచి ఆయన డిమాండ్ ఉన్న దేవుడు, అంతే సింపుల్. డిమాండ్ ఉన్న దేవుడు, ఎంత సంపన్నుడు కూడా. ఈ డిమాండ్ ఉన్న దేవుడికి, సంపన్నుడైన దేవుడికి ఒక రక్షణ కవచం కూడా టీటీడీ బోర్డు సామాన్యమైన బోర్డు ఏం కాదు, అది చాలా పకడ్బందీగా ఉంటుంది. దానికి ఒక ఐఏఎస్ అధికారి ఈవోగా ఉంటారు, అలాగే ఒక టీటీడీ బోర్డు చైర్మన్, దానిలో మెంబర్సు అంతా ఉంటుంది. పైగా అంతా జవాబుదారీతనంతో ఉంటారు. అది ఒక మెక్నాస్ గోల్డ్ లాంటిది ఒక రకంగా, ఒక నిధి. అయితే అలాంటి దగ్గర అక్కడ భక్తికి భక్తి ఉంది, డబ్బుకి డబ్బు ఉంది. ఇప్పుడు ఆ డబ్బును మేనేజ్ చేయడానికే కదా బోర్డు మెంబర్స్ వీళ్ళందరూ ఉన్నారు. అసలు మనకి ఇంత ఉంది, దీన్ని ఏ ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించాలి, లేకపోతే విద్యారంగానికి ఇవ్వాలా, వైద్య రంగానికి ఇవ్వాలా, దేనికి ఇవ్వాలి అని దాదాపు రాష్ట్రాల బడ్జెట్తో పోటీ పడేంత ధనం టీటీడీ బోర్డు దగ్గర ఉంది. అయితే మరి టీటీడీ బోర్డు దగ్గర ఉన్నప్పుడు ఈ టీటీడీ బోర్డుని ఎంత సమర్థవంతంగా నిర్వర్తించాలి? ఇప్పుడు ఏదో ఒక పల్లెటూరులో ఒక ఆశ్రమం అనుకోండి, లేదు సత్రం అనుకోండి, దాన్ని నిర్వహించకపోయినా పెద్ద అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు పట్టించుకోరు. అసలు అది టాపిక్కే కాదు. ఇవాళ టీటీడీ బోర్డు అనేది నాకు తెలిసండి, ఏ మాటకు ఆ మాట, చాలామంది ఏడుస్తారేమో కానీ గతంలో ఎప్పుడు నేను ఇన్ని ఆరోపణలు వినలేదండి. గతం అంటే ఏ గతం? 2019కి ముందు ఎప్పుడు టీటీడీ బోర్డు గురించి ఇంత చర్చనీయాంశం అవ్వటం ఎప్పుడు వెళ్ళా. చిన్న చిన్న అవకతవకలు జరుగుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగాను అవకతవకలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలోనూ అవకతవకలు జరుగుతాయి, జరగకుండా ఎట్లుంటాయి? ఇప్పుడు ఆల్ దీస్ ఆర్ మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అండి. అంటే రాజకీయ రంగం పులుముకుంటోంది అనేది విశ్లేషకుల వాదన. ఇప్పుడు ఈ మ్యాన్ మేడ్ మిస్టేక్స్ని రాజకీయం చేస్తున్నారు. ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది. పాత ప్రభుత్వం నడిపిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు కూర్చొని ఏదో చింతన బయటకులాగా ఏం జరిగి ఉంటుంది, మనం ఎందుకు ఓడిపోయాం ఏంటి అనేది ఆత్మవిమర్శ చేసుకొని మనం ఇప్పుడు మన స్ట్రాటజీ ఎలా ఉండాలి, మనం మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఎటువంటి విషయాలు పట్టుకోవాలి, ఎలాంటి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, మాట్లాడాలి, జనాలకి చెయ్యాలి అనే ఒక ఉద్దేశం ఒక ప్రతిపక్షానికి ఉంటే అది వేరండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షం అధికార పక్షంలో ఒకసారి అధికారం లేనప్పుడు వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉన్నారు, అధికారం వచ్చాక ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ అధికారం పోయిన తర్వాత ఉన్నారు. ఈ 3 ఫేజుల్లోనూ మనం గనక చూసుకుంటే వీళ్ళది అప్పుడు అధికారంలోకి రావటానికి ఎన్ని వేషాలు వెయ్యాలో, ఎన్ని దరిద్రాలు చేయాలో అన్ని దరిద్రాలు చేశారు వైసీపీ వాళ్ళు.
ఎందుకంటే నేనేదో ఒక టీడీపీ మనిషిగా మాట్లాడట్లా. టీడీపీ చేసిన తప్పుల గురించి కూడా నేను అన్నారుగా, ఇప్పుడు జరుగుతున్నవన్నీ చూస్తుంటే చాలా నేను మాట్లాడతాను, నేనేం వదిలిపెట్టను. అయితే అప్పుడు అదే పని చేశాడు. తరువాత 2019 అధికారంకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి టీటీడీ ఎంత అబాస్పాలు చెయ్యాలో మొదటిసారిగా టీటీడీ బోర్డు గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంది 2019 నుంచి 24 మధ్యలోనే. ఆ ప్రధానమైన ఆరోపణ ఏంటి అంటే అక్కడ అసలు దేవుణ్ణి నమ్మని వాళ్ళు అంటే అన్యమతస్థుడికి వీళ్ళు బంధు ప్రీతితోటి టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చారు అని చెప్తున్నారు. అక్కడి నుంచే వివాదాలు ఇంకా ఎక్కువయ్యాయి అంటారు. ఎక్కువయ్యాయి. భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ బోర్డు చైర్మన్ ఇవ్వటము అనేది ఏదైతే జరిగిందో ఆ రోజు నుంచే, అలాగే ఇంకో అతను ఉంటాడు వైవి సుబ్బారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయితే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్థుడని అందరూ నమ్ముతారు. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు ఈ దేవుణ్ణి నమ్ముతారు. వాళ్ళ ఆవిడ మరింతగా నమ్ముతుంది. ఆవిడ నిజంగా భక్తుల్ని ఎవరన్నా ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి అంటే ఆవిడకే ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో. అయినప్పటికీ చాలా వ్యాపారమయం చేయడం విషయంలో వైవి సుబ్బారెడ్డి అందవేసిన చెయ్యి అంటారు. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే అతను ఈ ముగ్గురు వల్ల, త్రిమూర్తులు వీళ్ళు ముగ్గురు, ఈ ముగ్గురు వల్లనే టీటీడీ బోర్డు ఈ విధంగా భ్రష్టు పట్టిపోవటానికి వాళ్ళే ఆద్యులు. ఆ ముగ్గురే వాళ్ళు వేసిన ఏవైతే అడుగులు ఉన్నాయో, తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ టీటీడీ బోర్డు ఇప్పటికే సరిదిద్దుకోలేని పరిస్థితిలో టీటీడీ బోర్డు ఉంది అంటే వీళ్ళే కారణం. ఇంకా దీని గురించి ఇంకా అసలు ఎవరు అవునన్నా కాదన్నా భూమన కరుణాకర్ రెడ్డికి ఆయన ఒకప్పుడు నాస్తికుడు, ఒకప్పుడు అతివాద ఉద్యమంలో పనిచేసిన, చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అతివాద ఉద్యమంలో పనిచేశాడు. పైగా ఆయన పెళ్ళి ఒక కమ్యూనిస్టు పద్ధతిలో జరిగింది. అదేమి తప్పు కాదు, నా పెళ్లి కూడా అలాగే జరిగింది. అయితే ఆయన కొడుకు పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది. ఆ కుటుంబం పైన, జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన, అంటే ఫాదర్ సైడ్ కుటుంబం పైన ఖచ్చితంగా ఈ క్రిస్టియన్ ముద్ర ఉన్నది. అన్యమతం అనే ఒక ముద్ర ఉంది. మీరు అవునానండి కాదనండి, ఎందుకు ఎక్కడో నాకెందుకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత బావమరిదే బ్రదర్ అనిల్. అంతకుముందు ఎప్పటి నుంచో అసలు ఫస్ట్ రాయలసీమలో మతం మారిందే వైఎస్ రాజారెడ్డి తండ్రో తాతో వాళ్ళే మారారు ఫస్ట్. బ్రిటిష్ వాళ్ళకి బాగా దగ్గరగా ఉండి బ్రిటిష్ వాళ్ళకి పనులన్నీ చేసి పెట్టి బ్రిటిష్ వాళ్ళు బూట్లు నాకిన వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది, చాలా ఎక్కువ అనుబంధం ఉంది వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళతోటి, అధికారులతోటి. అయితే ఆ క్రిస్టియన్ సమాజంతో కూడా ఉంది. మిషనరీస్ లోనే చదువుకున్నారు ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మేనత్త మిషనరీలో చదువుకున్నావిడ. ఆవిడ మేనత్త డాక్టరు, ఆయన మేనత్త డాక్టరు. ఇప్పుడు ఈయన చెల్లెలే చదువు సంధ్య లేనిది కానీ వాళ్ళల్లో ఫ్యామిలీలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళందరూ చదువుకుంది క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా, తప్పేం కాదు. అయితే మనం ఆ మతాన్ని గౌరవిద్దాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఈ వైఎస్ ఫ్యామిలీలో మనిషి కాబట్టి ఈయనకు కూడా క్రిస్టియన్ వాసన ఉంది. అతను క్రిస్టియనే, నో డౌట్. ఆయన తీసుకొచ్చి ఈయన బంధుప్రీతితోటి ఇప్పుడు ఈ అంతఃపుర రహస్యాలు అంటారు. ఎవరి చేతిలో ఎక్కువ రహస్యాలు ఉంటే వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది. అందుకని సో టీటీడీ ఇన్ని చర్చలకు కారణం అవుతుంది. అవును, ఆ ముగ్గురే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత అరాచకం చేశాడో నోరేసుకుని టీటీడీ బోర్డు విషయంలో మనం చాలాసార్లు చూసాం. ఈ ముగ్గురు తర్వాత మనం గొప్ప పర్యాటక శాఖ మంత్రి రోజా గారి పాత్ర, ఆమె ఎన్ని టిక్కెట్లు అమ్ముకుందో అందరూ మాట్లాడుతున్నారు. ఈ చాలా కంగాళి జరిగిందండి. ఆఖరికి నెయ్యి దగ్గర నుంచి ఆఖరికి తినే నిత్యాన్నదాన పథకంలో బోలే డబ్బులు ఉన్నాయి. ఎందుకు వీళ్ళు మంచి భోజనం పెట్టరు? మంచి భోజనం కడుపు నిండా పెడితే తప్పేంటి?
ఆ పథకానికి ఎంతమంది డబ్బులు ఇవ్వట్లేదు? నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారి వైఫ్ కూడా 17 లక్షలు ఇచ్చింది. ఇలా చాలా మంది ఇస్తారు. ఇవి ఇప్పుడు ఇచ్చే డబ్బులన్నీ పరిశుద్ధమైన డబ్బులు అంటే అది వేరే విషయం, మళ్ళీ అది వేరే చర్చ. కానీ ఇస్తున్నారు కదా, అంటే ఉన్నాయి కదా. అమాయక భక్తులు ₹1 వేయొచ్చు, నికార్సైన భక్తులు ₹1 వేయొచ్చు. లేదు గాలి జనార్దన్ లాంటి అవినీతి పరుడు ₹1 పెట్టచ్చు, 100 కోట్లు పెట్టొచ్చు, అది వేరే విషయం. అయితే ఇక్కడ చర్చ ఏంటి అంటే గోవులకు సంబంధించి అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఇంత టీటీడీ బోర్డు నెయ్యి విషయంలో కూడా చాలా గందరగోళం అయింది. అయిన తర్వాత ఇదంతా చరిత్ర, ఈ రోజు వాస్తవం. ఎప్పుడు కూడా చరిత్రని గమనించకుండా, చరిత్రను అర్థం చేసుకోకుండా ప్రస్తుతాన్ని మనం మాట్లాడలేం. ఇప్పుడు ఈ టీటీడీ బోర్డు ఇంత భ్రష్టు పచ్చిపోవడానికి ఇది రాత్రికి రాత్రి పడిన అడుగులు కాదు కదా, ఎప్పటి నుంచో పడ్డాయి. ఈ ఎప్పటి నుంచో పడ్డ అడుగులకి ఇంత భయంకరమైన అస్తవ్యస్తంగా ఉన్న ఈ టీటీడీ బోర్డు చైర్మన్ కావాలి అని అనుకొని పావులు కదిపి ఆయన నెరవేర్చుకున్న బిఆర్ నాయుడు గారు అత్యంత దురదృష్టవంతుడు. ఎవరు ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అంటే ఆయనే. ఏరి కోరి ముళ్ళ కంపని తీసుకెళ్లి నెత్తిన పెట్టుకున్నాడు ఆయన. పోని పెట్టుకున్నాడు. పెట్టుకున్న దగ్గర నుంచి వివాదాలే కదా. ఇంత ముళ్ళ కిరీటం అవసరమా? జీసస్ పెట్టుకున్నట్లు చెప్పండి, ఇంత అవసరమా? అసలు మోయలేని భారం ఎత్తుకున్నాడు. ఆయన వయసుకి, ఆయన చేసిన ఇంతకుముందు ఆయన చేసిన వ్యవహారాలకి, ఆయన చేసిన వ్యాపారాలకి ఆయన చాలా దందాలు చేశారు. అంటే దందాలు అంటే వేరే కనుకోదు, వ్యాపారాలు బోలెడు చేశారు, చాలా బిజినెస్లు చేశారు ఆయన. అసలు ఆయనకి ఎందుకండి టీటీడీ బోర్డు నన్ను అడిగితే అంతే అంటారు. అయితే ఇక్కడ అంతా సహాయ నిరాకరణ ఉద్యమం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా అన్ని శాఖల్లోనూ సహాయ నిరాకరణ ఉద్యమం నడుస్తుంది. ఎందుకు నడుస్తుందో కూడా చెప్తా మీకు. అద్దు ఆపు లేకుండా, దారిలో పెట్టేవాళ్ళు లేక, గాలి కొదిలేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అందరూ ఇవాళ 10 గంటలకు ఆఫీస్కి రావాలి, 10 గంటలకు రాకపోతే మీకు అదే బయోమెట్రిక్లో చూసి దాని ప్రకారమే మీకు డబ్బులు ఇస్తాము అంటే ఒక ఆఫీస్ నడిచే విధానం వేరుంటుంది. ఎప్పుడు వస్తే అప్పుడు రండి, పని చేస్తే చెయ్యండి, చేయకపోతే చేయకపోండి అన్న ఆఫీస్ ఎలా ఉంటుందో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అదే జరుగుతుంది. మంత్రులకి మర్యాద లేదు, ఎమ్మెల్యేలకు మర్యాద లేదు. వాళ్ళు అసలు మేము ఎమ్మెల్యేలమా, అవునా కాదా, మా మాట నడుస్తుందా నడవదా అనే ఒక ధైర్యం లేదు. ఒక నేనేం చేసినా నా అధినాయకుడు ఏమీ అనడు, ఆయన వాటా ఆయనకి వెళితే అనే ఒక ఉద్దేశంలో ఆయనకున్న 151 మంది ఎమ్మెల్యేలు అదే ఆలోచించారు, మంత్రులు అదే ఆలోచించారు. లేకపోతే ఒక మంత్రి నువ్వు దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే చలిగా ఉంది కాబట్టి వెళ్ళలేదు అంటాడా? అంటే ముఖ్యమంత్రి నోరు మూసుకుని కూర్చుంటాడా? పిలిచి చెంతబరికి పెట్టి పేకొద్దండి, ఇష్టారాజ్యం భరతపట్టణం సామెత ఉంది, అలా అయిపోయింది అంతే. నాదుడు లేని నెయ్యం అంటారు, రౌతు సరిగా లేకపోతే గుర్రం 2 కాళ్ళ మీద నడుస్తుంది అంటారు. ఈ విధంగా చేసి ఇవాళ ఎన్నిటి ఫలితం అన్ని శాఖల్లో ఉన్నట్లే టీటీడీలో కూడా ఉంది. ఆ ఎఫెక్ట్ గోవులపై పడింది. మోగ జీవాలు పాపం. నిజానికి ఒక సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి వ్యవహారం మేడం. కాదండి, నేనేమంటాను తెలుసా, సెంటిమెంట్ ని వీళ్ళు కావాలని క్రియేట్ చేయొచ్చు, ఉండొచ్చు. ఇవాళ పెట్రోల్ కంటే ఎక్కువ మండుతుంది గోవు అనేది, కాదను నేను. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, అన్నీ ఉండి అల్లుడి నోట్లో సేనేంటి? ఒకవేళ ఏమన్నా నిధుల కొరత వచ్చిందా? ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లో నిధుల కొరతతోటి పురుగులన్నం తింటున్నారు వాళ్ళు. అంటే ప్రభుత్వంలో ఉందిలేండి, ప్రభుత్వానికి ఉంది. నేను టీటీడీ గురించి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు అర్థం, వినే వాళ్ళకి కూడా అర్థం కావాలి. ఇప్పుడు వాళ్ళకి అటు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ లో మనుషులు పురుగులన్నం తింటుంటే కూడా దాని గురించి చెలించని మొద్దుబారిన రాజకీయ నాయకులు మన దేశంలో ఉన్నప్పుడు గోవుల గురించి ఆలోచిస్తారా వీళ్ళు? ఒక మనిషికి ఇంత జరుగుతుంది అంటే మామూలుగా పట్టించుకోని వాళ్ళు. మీరు ఒక్కసారి అండి, మీరు ఏదైనా స్పెషల్ డ్రైవ్ పెట్టండి, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఎట్లా ఉంటాయి మీరు చూడండి, కడుపు తరుక్కుపోద్ది. మన పిల్లలు అక్కడ లేరు కాబట్టి సరిపోతుంది, కానీ మన పిల్లలు అక్కడ వాళ్ళు ఉండే రూమ్స్ టాయిలెట్స్ కానీ వాళ్ళకి పెట్టే తిండి కానీ మెను ఇంత ఉంటది.
అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండదు. అయితే మరి గోవులు ఏం పాపం చేసినాయి చెప్పండి? టీటీడీలు డబ్బులు లేవా? అదే అసాధ్యం. అదే ఒకవేళ వాటికి అనారోగ్యమే వచ్చింది అనుకుందాం, ఏదో అంతుపట్టని జబ్బే వచ్చింది అనుకుందాం, వెటర్నరీ డాక్టర్స్ గ్రూప్ ఉంటుంది మ్యామ్ అక్కడ. నేను అదే అంటున్నా. ఇవాళ డబ్బులు లేనోడింట్లో మనిషిగా పుట్టే కన్నా డబ్బులున్నోడింట్లో కుక్కగా పుట్టాలి అనుకుంటారు చాలా మంది. అట్లాగే ఈ దేశంలో ఆవులుగా పుట్టడమే చాలా అదృష్టం లాగా ఉంది. మనుషుల సంగతి ఎలా ఉన్నా అలాంటి ఆవులకు కూడా దుస్థితి తీసుకొచ్చారు కదా వీళ్ళు. అంటే ఇక్కడ డబ్బులు లేకపోతే ఎవరు మాట్లాడడం. డబ్బులుండి మీరు ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఇప్పటికీ భూమన కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడండి, మా మనుషులు 2000 మంది ఉన్నారని మాట్లాడుతుంది. ఇది చాలదా వీళ్ళు రాజకీయం చేస్తున్నారంటానికి? అయితే కూడా ఎవరెన్ని రాజకీయాలు చేసినా బిఆర్ నాయుడు గారు ఎందుకు సరిగా చేయలేకపోతున్నారు? ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి టీటీడీలో ఏదో క్షమాపణ చెప్పారు. తొక్కిసలాటకు సంబంధించి క్షమాపణ చెప్పాల్సింది, ఆయన కూడా చెప్పాలి అని మాట్లాడారు. ఆ రోజు నుంచినే ఆదిలోని హంసపాదండి. తొక్కిసలాట్లు ఎక్కడైనా జరుగుతాయి, కుంభమేళాలో జరగలేదా? అంటే ఇక్కడ జరగమని కాదు నా ఉద్దేశం. అర్థమవుతుంది. ఇప్పుడు ఢిల్లీలో ఒక బాబా వెళ్తూ ఉంటే పాదధూళి తన్నుకు చచ్చారు కదండి, 250 మంది చాలా మంది. అరాచకం 250 మంది చచ్చిపోయారు. దానికి ఆ బాబాని ఎవ్వరూ ప్రశ్నించలే. ఒక బాబాకి సంబంధించిన మేనేజర్ మీద ఓ చిన్నపాటి పెట్టి కేసు పెట్టారు. అంటే 250 మంది అమాయకులైన అలాగే నిస్సహాయులైన భక్తుల మరణానికి విలువ ఒక చిన్న పెట్టి కేసా ఈ దేశంలో? మరి ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇలా జరిగిందేంటి అలా జరిగిందేంటి, ఈ మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళే టీటీడీ బోర్డులోనే వాళ్ళ మధ్యలో సమన్వయ లోపం ఉందని, అలాగే ఒకరంటే ఒకరి మీద ఒకరికి ఒక టైప్ ఆఫ్ ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇలాంటివన్నీ కూడా వినబడుతున్నాయి. అక్కర్లేదండి. ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇవాళ సీరియస్గా డీల్ చేయాల్సిన విషయం ఆంధ్రప్రదేశ్లో. ఈ రోజుకి పోలీసులు ప్రభుత్వం మాట వినట్లా, ఎక్కడో కొంతమంది తప్పితే. అధికారులు కూడా మాట వినట్లా, అంటే వేరే అధికారులు. మరి ఈ పరిస్థితుల్లో ఏదైనా ఒక ప్రభుత్వం అంటే సమిష్టి కృషి, మరి అంతే కదండి. ఇప్పుడు మనం ఒక చిన్న ఇంటర్వ్యూ చేయడానికి ఎంతమంది సరిగా పనిచేస్తే మన ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాం. అలాగే ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక టీటీడీ బోర్డు సరిగా ఉండాలన్నా, ఏదైనా ఒక మంత్రిత్వ శాఖ సరిగా ఉండాలన్నా అందరూ సమిష్టి కృషి కావాలి. ఇక్కడ బిఆర్ నాయుడు గారికి ఎవ్వరూ కూడా సహాయ సహకారాలు అందించకపోగా సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇది బాగా గమనించి భూమన కరుణాకర్ రెడ్డి సరైన టైంలో ఫెయిలర్ వదిలేరంటారా? సరైన టైంలో ఇప్పుడు ఆయన 100 గోవులు చనిపోయినాయి అని చెప్పాడు. ఆ 100 గోవులు చనిపోయిన విషయం ఏదైతే ఉందో అసలు ఈయనకి ఎట్లా తెలుసండి? లెక్క ఎట్లా తెలుసు? ఎవరు చెప్పారు? ఇప్పుడు ఒక మంత్రి ఒక లెక్క చెప్పాడు అంటే మంత్రికి కింద వాళ్ళు ఇస్తారు కాబట్టి, అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్పదు. ఇప్పుడు ఆయనకి ఎటువంటి అధికారం లేదు, ఆయన నోవే కన్సర్న్. ఎలా ఇచ్చాడు? ఓకే, ఇది అబద్ధం. అక్కడ 100 చనిపోయి ఉండవు, 50, 60, 70 చనిపోయి ఉంటాయి. రకరకాల కారణాలు నెంబర్ చెప్దాం అనేటువంటి ఉద్దేశంతో చెప్పారంటారా? ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి మా కార్యకర్తలు 33 మందిని చంపేశారని ఒక చోట, 30 మందిని చంపేశారని ఒక చోట, 35 మందిని చంపేశారని ఒక మాట. అరే నాయన నువ్వు ఇన్ని మాటలు చెప్పడం ఎందుకు, లిస్ట్ ఇవ్వరా అంటే ఈ రోజు వరకు ఇవ్వలా. ఈ గోవుల సంగతి కూడా అంతే. వాళ్ళు స్క్రిప్టెడ్గా ఎక్కడ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని వదలకుండా, ఇందా నేను అన్నాను చూడండి, ఆత్మవిమర్శ చేసుకోకుండా, మనం ఏ విధమైన ఎత్తుగడలకు వెళ్ళాలి అనేది ఆలోచించుకోకుండా, ఎలక్షన్ ఇయర్ వరకు ఆగకుండా రిజల్ట్ వచ్చిన తెల్లారి నుంచినే యాగీ చేయడం మొదలెట్టారు వీళ్ళు. ఈ యాగీలో భాగమే ఇలాంటివన్నీ. కానీ ప్రతిదీ వాళ్ళకి ఎదురవుతుంది, ఎదురుకొడుతుంది. గవర్నమెంట్ నుంచి ఏం చేస్తే బాగుంటుంది ఫైనల్గా? గవర్నమెంట్ ఏం చేయాలి అంటే, ఎవరైతే మాట వినట్లేదో టీటీడీలో కావచ్చు, ఇంకే శాఖలో అయినా సరే, నిర్దాక్షిణ్యంగా ఈరోజు చేయాల్సిన పని ఏంటంటే,
నిర్దాక్షిణ్యం అనే ఒక ఆయుధాన్ని పట్టుకొని ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయట్లేదు, స్థానచలనం చేయాల్సిన అవసరం ఉంది. స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఎంతసేపు అమరావతి, పోలవరం, ఇప్పుడు ఉన్న అమరావతికి దిక్కు దివాణం లేదు. ఇది ఎప్పుడు కడతారో అర్థం కావట్లేదు. వాళ్ళు మాట్లాడిన భ్రమరావతికి తగ్గట్టు చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇంకా భూసేకరణ కావాలంటున్నారు. అరే చేసిన ఉన్న భూమిలో ఏం చేస్తున్నావురా బాబు అంటే అర్థమైందండి. అంటే ఖచ్చితంగా సీరియస్గా దృష్టి పెట్టాలి. చాలామంది ధార్మికంగా సెంటిమెంట్గా ఆలోచించే విషయం కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం దీనికి సంబంధించి అవసరమైతే ఈవోని మార్చండి. లేకపోతే కానీ ఈవో నాకు తెలిసినాయనండి పాపం, శ్యామలరావు గారు మా పక్క ఊరైన. నిన్న మొన్న ఎవరో ఈ మధ్య ఏదో పెళ్లిలో కలిసి చెప్తున్నారు, ఆయన మా క్లాస్మేట్, మన కాంటెంపరీ అని చెప్తున్నారు. చాలా మంచివాడంట, చాలా ఆయన విఘ్నత ఉన్నవాడు, ప్లస్ ఆయన చాలా క్వాలిఫైడ్ పర్సన్ అండి. ఆయన చేయాలంటే చేయగలడు, కానీ ఆయన చేతులు మూతులు కట్టేస్తే ఇంకా ఆయన మాత్రం ఏం చేస్తాడండి? సో ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే చైర్మన్ మారిస్తే ఎలా ఉంటది అనేది కూడా ఆలోచిస్తే మంచిదేమో అనిపిస్తుంది. అది కూడా ఒక ఆప్షన్ గా తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటండి? అది బాగుపడటం కావాలి. దానికి ఏం చేసినా ఏదన్నా చేయండి. మీరు మొదటగా యుద్ధ ప్రాతిపదికన ఆ రోజు ఆయన హుదుహుద్ తుఫాన్ వచ్చినప్పుడు నేను 24 గంటల్లో కరెంట్ ఇస్తాను అని చెప్పి వైజాగ్లోనే కూర్చొని చూడండి, బస్లోనే కూర్చొని చేశాడు కదా. ఆ పోరాట పట్టిమ ఏమైపోయింది? ఇక్కడ కూడా అలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇవాళ మోస్ట్ ఎమర్జెన్సీ ఇష్యూ ఏమన్నా ఉంది అంటే టీటీడీదే. వీళ్ళు అలా పెడితేనే ఈ దొంగలు పక్కకి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.